స్థానిక యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏకధాటిగా 7 రోజులు 24 గంటలు నిరంతరాయంగా నిర్వహించిన సప్తగిరి సంగీత సప్తాహంలో దాదాపు 600 మంది కళాకారులు పాల్గొనగా ఈ కార్యక్రమం నిర్వాహకులు డోలు విద్వాంసులు పున్నమరాజు మురళీకృష్ణ అనుక్షణం ఆయన సొంత పనులు పక్కన పెట్టి సప్తాహం ప్రారంభం నుంచి సమాప్తం వరకు కార్యక్రమాన్ని ముందుకు నడిపి వేరెవ్వరి వల్ల సాధ్యం కాని ఈ సంగీత ఉత్సవాలు మురళీకృష్ణ వల్లే సాధ్యమైందని ఈ సప్తాహంకు విచ్చేసిన అతిథులు పున్నమరాజును కొనియాడారు. ఇదే కార్యక్రమాన్ని మరలా చేయాలంటే పున్నమరాజు మురళీకృష్ణ వెళ్లే సాధ్యమవుతుందని భవిష్యత్తును ఉద్దేశించి సంగీత ప్రియుల నడుమ స్టేజ్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఇక చివరి రోజు శనివారం వరుస గాత్ర కచేరీలతో వేమన విజ్ఞాన కేంద్రం పులకించిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో లబ్ధ ప్రతిష్ఠులైన కళా సరస్వతులను ఈ ఆడిటోరియంకు రప్పించడం సప్తాహం నిర్వాహకులకే సాధ్యమైందన్నారు. రోజుకో నీరాజనాలతో మొదటి శాస్త్రీయ సంగీత కచేరీలతో ప్రారంభించి అనంతరం సాంప్రదాయ నామ సంకీర్తనలు, హరికథ గానములు, పురంధర దాసాని, కన్నడ వాగ్దేకారుల కీర్తనల గానం, భద్రాచల రామదాస అపురూప వాగ్దేకారుల కీర్తనలు, కృతుల గానం, అన్నమాచార్య సంకీర్తనల విభావరిలు, అన్నమాచార్య భక్తిభావ స్వర తరంగాలతో ఈ వారం రోజులు సభికులను సంభ్రమాశ్చర్యాలలో తేల్చారు. ఇక ఈ నెల 23వ తేదీ 8వ రోజున ఆదివారం ఉదయం 9 గంటలకు మహామంగళహారతి మధ్య ముగింపు సంగీత ఉత్సవాలతో సప్తాహం సమాప్తం కానున్నదని అన్నారు.